నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. అమెరికాలో సోషల్ మీడియాని ఆ ప్రభుత్వాలు ఎవరొచ్చినా కానీ, రిపబ్లికన్లు కానీ లేకపోతే డెమోక్రట్లు కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఏ విధంగా తమ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు ఈ అంశాన్ని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, తాజాగా ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ తాజాగానే ట్రంప్ని కలవడం జరిగింది. ట్రంప్ను కలిసిన తర్వాత ఈ మెటా పాలసీస్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చేశాడు. బేసిక్గా తను గతంలో ట్రంప్ను వ్యతిరేకించినటువంటి వ్యక్తి, కానీ ఇప్పుడు ఐడియాలజీ మారిందా, లేకపోతే కేవలం బిజినెస్ ఇంట్రెస్ట్ కోసం, తన సంస్థల్ని కాపాడుకోవడం కోసం ట్రంప్తో కలిసి పనిచేస్తాను అంటున్నాడు. ఇక మరొక వైపు ఎలన్ మస్క్ ఎలాగూ ఇప్పటికే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు. 20వ తారీఖున ఛార్జ్ తీసుకున్న తర్వాత అమెరికాలో ఇంతవరకు గతంలో అలాంటిదేమీ లేదు. అయినప్పటికీ కూడా వివేక్ రామస్వామి అలాగే ఎలన్ మస్క్ కోసం ప్రత్యేకంగా ఈ ఒక పదవుల్ని సృష్టించడం జరిగింది. ముఖ్యంగా ఎలన్ మస్క్ ఇప్పటి నుంచే చాలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. జర్మనీ గురించి మాట్లాడుతున్నారు, కెనడా గురించి మాట్లాడుతున్నారు, మరొక వైపు ట్రంప్ కూడా మాట్లాడుతున్నారు. సో ఏ విధంగా ఉండబోతోంది? ఈ ఎలన్ మస్క్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అధినేతగా, మరోపక్క ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఈ సన్నని ఈ గీత ఉంటుంది. ఈ గీతని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? మరొక పక్క ఫేస్బుక్ కూడా చాలా పెద్ద ప్లాట్ఫామ్. ఈ యొక్క ప్రభావం అమెరికా రాజకీయాల్లో ఎలా ఉంటుంది, ప్రపంచ రాజకీయాల్లో ఎలా ఉంటుంది అనేది మనకి తెలియబోతుంది. ఈ అంశాన్ని గురించి అమెరికాలో అలాగే ప్రపంచవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. ఈ అంశం మీద మరింత డీటెయిల్డ్ అనాలిసిస్ అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు, నిపుణులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. ఇది ఎలా చూస్తారు గిరిధర్ గారు? అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్. ఏది ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్గా మారింది, ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మారినప్పుడు అటు ఇంక్లైన్ అవుతూ ఉన్నాయా? ఎలా చూడాలి మనం? అంటే ఆ విషయం నేను అంతగా అంగీకరించను. ఎందుకంటే గతంలో డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి అయినప్పుడు వీళ్ళ విధానాలనే మార్పులేదు కదా. అంతకంటే ముందర ఉన్నటువంటి ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో వీళ్ళకు ఉన్నటువంటి లెఫ్టిస్ట్ భావజాలాలు ఏవైతే ఉండినాయో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో, టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ లో, అవి మరి డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి అయినప్పుడు అవి మారి ఉండాలి కదా. అప్పుడు ఎందుకు మారలేదు? పైపెచ్చు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడే మనకు జనవరిలో జరిగినటువంటి క్యాపిటల్ హిల్ లో జరిగినటువంటి ఘటనలు మనకు తెలుసు. అక్కడ అందరూ వచ్చి విధ్వంసం సృష్టించారు. అదే రోజు ట్విట్టర్ కావచ్చు లేదా ఫేస్బుక్ కావచ్చు, ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి, దేశానికి రాష్ట్రపతిని 2 ప్లాట్ఫామ్స్ నుంచి పర్మనెంట్ గా డిస్మిస్ చేశారు. ఏదో సస్పెండ్ చేయడం కాదు, అసలు ఆయన నేరస్తుడా కాదా ఇంకా నిర్ధారణ అవ్వలేదు. ఇంకా అది అక్కడ జరుగుతున్నటువంటి ఘటనలకు ఎవరైనా ఎంక్వైరీ చేయాలి, దీంట్లో ట్రంప్ హస్తం ఉందా లేదా నిర్ణయించాలి, తర్వాత ఈయన దోషిగా కాదా నిర్ణయించాలి. తర్వాత 4 సంవత్సరాల్లో ఆయనకు వ్యతిరేకంగా జరిగిన కేసులో కూడా ఈ రోజు దాకా నిర్ణయం రాలేదు. కానీ వీళ్ళు 3-4 గంటల్లో నిర్ణయించి ఆయన పీక్ పడేశారు. కాబట్టి నిజంగా వీళ్ళు ప్రభుత్వం మారితే వీళ్ళ హృదయ మార్పిడి జరిగిందా అనడంలో మనకు ఇది ప్రశ్నించాల్సిందే. వాళ్ళు మారలేదు. గతంలో డొనాల్డ్ ట్రంప్ గెలిచినా కానీ వీళ్ళు మార్పు చెయ్యలేదు. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, డీప్ స్టేట్ ఏదైతే ఉన్నదో, ఈ వాళ్ళ యొక్క భావజాలం ఉన్నటువంటి వాళ్లే ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి మొత్తం సపోర్ట్ అంతా కూడా అక్కడి నుంచి ఎకో సిస్టమ్ నుంచి వచ్చేది. అమెరికాలో చూస్తే మీకు ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, ఈ 2 బ్లూ స్టేట్స్ అంటారు, డెమోక్రాట్ స్టేట్స్. రెండిట్లో కూడాను న్యూ ఏజ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఈస్ట్ కోస్ట్ లో ఎక్కువగా మనకు ఫైనాన్షియల్ సెక్టర్ ఇవన్నీ ఉంటాయి. వెస్ట్ కోస్ట్ లో ఎక్కువ మనకు టెక్నాలజీ సెక్టర్ ఉంటుంది. మిగతాది హార్డ్ కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, కెమికల్ కావచ్చు, లేదా మనకు మైనింగ్ కావచ్చు, లేదా మనకు ఆయిల్ కావచ్చు, ఇటువంటి సెక్టర్స్ అన్ని కూడా సెంట్రల్ అమెరికాలో, తర్వాత కింద దక్షిణంలో టెక్సాస్, ఇక్కడ ఇటువంటి ప్రాంతాల్లో అన్ని ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ న్యూ ఏజ్ టెక్నాలజీస్, న్యూ ఏజ్ ఇండస్ట్రీస్ లో ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా డెమోక్రాట్స్ నే వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ కమలా హ్యారిస్ కి ఓట్లు కూడా అక్కడి నుంచే వచ్చినాయి. మొత్తం బ్లూ స్టేట్స్ 100% ఆమెకు వెళ్ళినాయి. ఈ టాస్అప్ స్టేట్స్ లోనే డొనాల్డ్ ట్రంప్ వచ్చినాయి. కానీ బ్లూ స్టేట్ అన్న దాంట్లో ఒక్క బ్లూ స్టేట్ కూడా డొనాల్డ్ ట్రంప్ ఫ్లిప్ చేయలేకపోయాడు, ఆయన సైడ్ తెచ్చుకోలేకపోయాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా టెక్నాలజీ కంపెనీలన్నీ కూడా ఇటువంటి బ్లూ స్టేట్స్ లోనే డెమోక్రాట్స్, లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఉండేవాళ్ళు. వీళ్ళు ఈ ప్రభుత్వాలు వచ్చినా మారిపోయినా వీళ్ళ కంట్రోల్లో కంప్లీట్ గా ఉండేది.
గత 4 సంవత్సరాల్లో, ఎస్పెషల్లీ గత సంవత్సరం 2 సంవత్సరాల్లో జరిగినటువంటి పెద్ద మార్పు ఏంటంటే వీళ్ళ కూటమిలో ఒక ముసలం పుట్టింది. అది ఎవరు? ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఎప్పుడైతే ట్విట్టర్ ని టేక్ ఓవర్ చేసి దాన్ని ఎక్స్ అని పేరు పెట్టుకున్నాడు, ఆ ప్లాట్ఫామ్ చాలా నష్టపోయింది. ఎందుకంటే ఈ ఫండింగ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా జనరల్ గా లెఫ్ట్ ఎకో సిస్టమ్ లో ఉన్నటువంటి వాళ్ళే ఫండింగ్ ఇచ్చేవాడు. వాళ్ళందరూ కూడా విత్డ్రా చేసుకున్నారు, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం మానేశారు. ఎక్స్ స్టాఫ్ ని తీసేయాల్సి వచ్చింది, చాలా ఇబ్బందులకు గురయ్యాడు. అయినా కానీ ఎక్స్ లో మార్పులు తీసుకొచ్చేసరికి దాంట్లో ఈ లెఫ్టిస్ట్, తర్వాత మనకు వోక్ కల్చరు, ఈ డిఈఐ ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా తీసేసి దాని మోడరేషన్ లో కూడా కంప్లీట్ గా మార్పులు తీసుకొచ్చి లెఫ్ట్ రైట్ ఇద్దరిని కూడా దాంట్లో అకామిడేట్ చేసే దిశగా ఆయన ఎప్పుడైతే మార్పు చేశాడో అది ఎన్నికలలో ప్రభావం చూపించింది. ఎన్నికలలో ప్రభావం చూపించేసరికి వీళ్ళు సడన్ గా దాన్ని మనం మారకపోతే మనం ఇబ్బందులో పడతాము అని చెప్పి నిర్ణయించుకుని మార్క్ జకర్బర్గ్ ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ ని కంప్లీట్ గా ప్లాట్ఫామ్ నుంచి పర్మనెంట్ గా తీసేసినటువంటి మార్క్ జకర్బర్గ్ అతను వెళ్ళి, డొనాల్డ్ ట్రంప్ ఇంకా ప్రెసిడెంట్ గా అవ్వలేదు, ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, ఆయన ఇంటికి వెళ్ళి దాసోహం అన్నాడు. దాసోహం అనేసరికి ఆయన ఏం చెప్పాడో మనకు తెలియదు, ఇవన్నీ మార్పులు చేయండి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఆయన. దాని ప్రకారం బయటకు వచ్చిన తర్వాత ఈ మార్పులన్నీ ఆయన అనౌన్స్ చేశాడు. దానికి ఇన్ఫాక్ట్ ఈ మార్పులు అనౌన్స్ చేయక ముందర కూడా డొనాల్డ్ ట్రంప్ ని మార్క్ జకర్బర్గ్ గురించి ఎవరు అడిగితే కనుక హీస్ అ గుడ్ మ్యాన్, వీల్ సీ అన్నాడు, అంతే, అంత మించి ఏం చెప్పలేదు. సో అంటే ఆల్రెడీ ఆయన చెప్పాల్సింది చెప్పాడు, ఈయన మార్పులు ఏమిటో తీసుకొస్తున్నాడు. ఈయన ఇచ్చిన స్పీచ్ ఒక 5-5.5 నిమిషాల స్పీచ్ ఇచ్చాడు మార్క్ జకర్బర్గ్. ఆ స్పీచ్ లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏమున్నాయో మనం దాని గురించి చర్చిద్దాం. మనకు ఆయన ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ అంటే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్ అంటున్నాడు, మూలాలకు వెళ్తున్నాం అంటున్నాడు. అంటే మూలాల్లోనే దోషం ఉందని ఒప్పుకున్నాడు ఆయన ఫస్ట్. మా ఆలోచన దృక్పథంలోనే దోషాలు ఉన్నాయి. సరే తను ఏదో నేను చాలా అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇద్దామని చాలా ప్రయత్నం చేశాను ఏదో చెప్పుకున్నాడు కాస్త, కానీ వీల్ గో బ్యాక్ టు ద రూట్స్ అన్నాడు. అంటే ఏంటి అర్థం? మీ శాఖలు ఎంత పెరిగిపోయాయంటే దానివల్ల మీకు విషమే చూపుతున్నారు, అంతకుమించి ఏమీ లేదు, మళ్ళీ మూలాలకు వెళ్ళి దీన్ని మొత్తం ప్రక్షాళన చేస్తామని అంటున్నాడు. కంప్లీట్ సిస్టమ్ ని మారుస్తాను అని చెప్పాడు ఫస్ట్ స్టేట్మెంట్ అది. రెండవది ఆయన ఏం చెప్పాడంటే, మేము ఇన్ని సంవత్సరాలలో చాలా కాంప్లెక్స్ సిస్టమ్స్ పెట్టాము సెన్సార్ చేయడానికి, దానికి ఫ్యాక్ట్ చెక్కర్స్ ఉన్నారు, ఇటువంటివి ఏవో చాలా పెట్టాము, దాంట్లో ఫిల్టర్స్ పెట్టాము. ఇవన్నీ కూడా ఏమయ్యాయంటే లాంగ్ రన్ లో ఇవన్నీ కూడా చాలా కంటకంగా తయారయ్యాయి, దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎంత సెన్సార్ చేయాలో దానికి మించి సెన్సార్షిప్ అవుతుండింది, దీంట్లో చాలా బయాసెస్ వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి, కాబట్టి దీని అంతా కూడా మళ్ళీ ప్రక్షాళన చేయబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చాడు. మూడవది ఏమి ఇచ్చాడంటే, గత ఎన్నికలు రీసెంట్ గా మన 2 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికలలో కల్చరల్ టిప్పింగ్ పాయింట్ అన్నాడు. ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కల్చరల్ టిప్పింగ్ పాయింట్ అంటే సాంస్కృతిక పరంగా ఒక కీలకమైనటువంటి మార్పు జరిగింది స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంతవరకు ఏది మనం కల్చర్, ఏది మన సంస్కృతి అని అనుకుంటున్నామో దానిని ప్రజలు తిరస్కరించారు, కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏది కోరుకుంటున్నారో నేను ఆ పక్షాన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఈ రోజు దాకా నేను గత ఆలోచన దృక్పథాన్ని నేను సమర్థించేవాడిని, ఇప్పుడు ప్రజలు వేరేగా ఆలోచిస్తున్నారు కాబట్టి నేను మారడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పాడు. దానికి చాలా సింపుల్ గా ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. రీసెంట్ ఎలక్షన్స్ బికేమ్ కల్చరల్ టిప్పింగ్ పాయింట్ అన్నాడు. అంటే దీని వెనకాల అర్థం ఏంటి? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా లెఫ్టిస్ట్ భావజాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఎల్జీబీటీ క్యూలు కావచ్చు, ఇమిగ్రేషన్లు కావచ్చు, కరోనాకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇటువంటివి ఎన్నో చాలా అంశాలలో వాళ్ళు కంప్లీట్ లెఫ్టిస్ట్ భావజాలంలో ఉన్న వాళ్ళకే ఇవన్నీ వత్తాసు పలికేది. ఇప్పుడు నిజంగా సత్తా పవర్ అన్నది రైట్ వింగర్స్ కి, నేషనలిస్ట్ కి వచ్చేసరికి దీన్ని కల్చరల్ టిప్పింగ్ పాయింట్ అని యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి నేను ఇప్పుడు కంప్లీట్ గా ఈ సైడ్ వచ్చి పనిచేయడానికి సిద్ధపడుతున్నాను అని ఒప్పేసుకున్నాడు. అంటే దాసోహం అన్నాడు లిటరల్ గా. తను వ్యక్తిగతంగా తన ఆలోచన దృక్పథం మారిండకపోయిండొచ్చు, కానీ బిజినెస్ ఇంట్రెస్ట్స్ ఇతను కన్నా మారకపోతే డొనాల్డ్ ట్రంప్ బహుశా బెదిరించుండొచ్చు, నీ కంపెనీని ముగించేస్తానని బెదిరించుండొచ్చు, మనకు తెలియదు. ఆ భయానికి కంపెనీని సస్టైన్ చేయడానికి తను బహుశా ఇది మారుండొచ్చు. సో అది మనం స్పష్టంగా అర్థమవుతాం. 6 అంశాలు మారుస్తానని చెప్పాడు. సో 6 అంశాలలో మేము చేంజెస్ చేస్తున్నామని చెప్పాడు. దాంట్లో మొదటి అంశం ఏంటంటే ఫ్యాక్ట్ చెక్కర్స్ ని తీసేస్తున్నాం అన్నాడు. ఇదివరకు ఏం చేసామంటే ఫ్యాక్ట్ చెక్కర్స్ ఉండేవాళ్ళు, మనకు జుబైర్ ఉన్నాడు కదా ఇక్కడ మన దేశంలో, అటువంటి వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి వాళ్ళు ఏం చెప్తారంటే ఈ కంటెంట్ తప్పు, ఈ కంటెంట్ కరెక్ట్, వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు, వాళ్ళ మీద చాలా ఆధారపడి ఉండేవాళ్ళు. ఇప్పుడు అతను మార్క్ జకర్బర్గ్ ఏం చెప్తున్నాడంటే వాళ్ళలో బయాసెస్ ఉన్నాయి, అంటే వాళ్ళలో ఒక విధమైనటువంటి ఏదో ఒక పక్షానికి చెందినటువంటి పక్షపాతం ఉంది వాళ్ళు. అది లెఫ్టిస్ట్, ఎస్పెషల్లీ లెఫ్టిస్ట్, అది లెఫ్టిస్ట్ పేరు చెప్పకుండా చెప్పాడు అతను. సో వాళ్ళు కంప్లీట్ గా లెఫ్టిస్ట్ సమర్థించేవాళ్ళు,
లెఫ్టిస్ట్ల పట్ల వాళ్ళ వ్యతిరేకంగా ఎవరైనా కనుక ప్రశ్నిస్తే కూడా వాళ్ళకి ఏం అయ్యేది కాదు. రైటిస్టులు ఏమైనా కనుక ఏమైనా చెప్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేవాళ్ళు. అంటే ఇవన్నీ చెప్పలేదు, కానీ సింపుల్గా ఏం చెప్పాడంటే ఫ్యాక్ట్ చెక్కర్స్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి ఆ సిస్టమ్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ అంటే ట్విట్టర్ ప్లాట్ఫామ్లో ఎటువంటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఆధారంగా అక్కడ సెన్సర్షిప్ అవుతుందో అదే పద్ధతి నేను ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్, తర్వాత థ్రెడ్స్, ఆ మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా అతని దగ్గర, ఈ 3 ప్లాట్ఫామ్స్ లో ఇవే నేను పెట్టబోతున్నాను అని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే బేసిక్ గా ఫ్యాక్ట్ చెక్కర్స్ అనేది వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేయట్లేదు, చేసినా వాళ్ళు ఒక వర్గానికి మాత్రమే వత్తాసు పలుకుతున్నారు అని చెప్పగానే ఒప్పుకున్నాడు అతను. అంటే ఇంతకాలం మేము తప్పు చేస్తున్నాం అని ఒప్పుకున్నాడు సింపుల్ గా. తర్వాత రెండవ అంశం అతను ఏం చెప్పాడంటే కంటెంట్ పాలసీలో చాలా పదాలు వాళ్ళు నిషేధించారు. ఈ పదాలు వాడితే కనుక ఆ పదాల ఆధారంగా మిమ్మల్ని సెన్సార్ చేసి ఉండేవాడు. ఫర్ ఇన్స్టెన్స్ నాకు కూడా ఒక చేదు అనుభవం ఏంటంటే ఒక పర్టికులర్ రిప్లైలో ఎవరో ఫేస్బుక్ లో ఇచ్చిన పోస్ట్ నేను రిప్లై ఇస్తూ పాకీ అని పెట్టాను, పాకిస్తానీస్ వ్యతిరేకంగా. పాకీ అన్న పదం ఇన్సల్టింగ్ అని చెప్పి అక్కడ ఏదో ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళ లిస్ట్ లో పాకీ అని పెట్టారు కాబట్టి దాన్ని సెన్సర్ చేసి పడేశారు. సో ఇటువంటివి ఇవన్నీ కూడా తీసేస్తున్నాం. అంటే ఎస్పెషలీ ఆయన 2 పదాలు వాడాడు, ఇమిగ్రేషన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి పోస్ట్ అని మేము సెన్సార్ చెయ్యము అని చెప్తారు. గతంలో ఏమయ్యేదంటే ఇమిగ్రేషన్, మెక్సికో నుంచి వస్తున్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా పోస్ట్ పెడితే ఇమ్మీడియట్ గా సెన్సార్ అయిపోయేది. సో ఆబ్వియస్లీ ఇది డొనాల్డ్ ట్రంప్ కి చాలా కీలకమైనటువంటి ఒక పాలసీ పాయింట్ కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా వెళ్ళకూడదు కాబట్టి ఇటువంటి పదాలని మేము ఇప్పుడు నిషేధించము అని ఒప్పుకుంటున్నాడు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకంగా మీరు ఏమైనా పోస్ట్ పెడితే ఇప్పుడు మీకే అటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నాడు. అలాగే దాంట్లో LGBTQ గురించి చెప్పాడు, జెండర్ అన్న పదం వాడాడు. LGBTQకి వ్యతిరేకంగా మీరు ఏమైనా మాట్లాడితే మిమ్మల్ని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి ఉండేవాడు. సో అటువంటిది ఇప్పుడు జరగదు. జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ లో మేము జోక్యం చేసుకోము, ఎవరి భావం వాళ్ళది, ఎవరి ఆలోచన దృక్పథం వాళ్ళది, మీ పోస్టులు మీరు పెట్టుకోండి అని చెప్పి ఇటువంటి మేజర్ అంశాలన్నీ కూడా నేను సెన్సార్ చేయబోను అని చెప్పాడు. ఇది రెండవ పాయింట్. మూడవది ఫిల్టర్స్ ఉండేవాడు, చాలా ఫిల్టర్స్ ఉండేవాడు. ఫిల్టర్స్ ప్రకారం కంప్యూటరే వాళ్ళ సిస్టమ్, వాళ్ళ అల్గోరిథం అవే నిర్ణయించేవి. ఈ ఫిల్టర్స్ కూడా మేము చాలా మార్పులు తీసుకొస్తున్నాము. ఇదివరకు ఫిల్టర్స్ చాలా మైన్యూట్, ప్రతి పోస్ట్ కి వాళ్ళు చూసేవి, అవి చూడవు ఇప్పుడు. మేజర్ కంటెంట్ అంటే ఇప్పుడు మనకు టెర్రరిజం కావచ్చు, చిన్నపిల్లలని లైంగికంగా వేధించేటువంటి పోస్టులు కావచ్చు, లేదా మనకు డ్రగ్స్ రిలేటెడ్ కావచ్చు, టెర్రరిజం కావచ్చు, ఇటువంటివి ఏవో కొన్ని కీలకమైనటువంటి అంశాలలో మాత్రమే మేము జోక్యం చేసుకుంటాము. మిగతా వాటిలన్నింటిలో కూడాను ఈ ఫిల్టర్స్ ఏవైతే పెడుతున్నామో అవి కమ్యూనిటీ ప్రకారం వెళ్తాయి. అంటే దాంట్లో ఎవరైనా కనుక ఇది చాలా అఫెన్సివ్ గా ఉంది, ఇది డిస్మిస్ చేయాలి, ఇది తీసేయాలి, రిమూవ్ చేయాలి, దీన్ని ఇది ఎవరినో బాధ పెడుతున్నట్టుంది, ఇది అంటే ఏమంటారంటే అబ్యూజివ్ లాంగ్వేజ్, ఎవరినో చాలా బూతులు మాట్లాడుతున్నారు, ఇటువంటివి మీరు చెప్తే దాని ఆధారంగా దాన్ని తీయాలా లేదా అనే నిర్ణయం అవుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి అల్గోరిథమ్స్ ఆటోమేటిక్ గా వీటిని డిలీట్ చెయ్యవు ఇప్పుడు అని చెప్పాడు. ఇది మూడవ అంశం. నాలుగవ అంశం వచ్చేసరికి అతను చెప్పింది ఏంటంటే ఈ యొక్క బ్రింగ్ బ్యాక్ సివిక్ కంటెంట్ న్యూ ఎరా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కొత్త శకంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి గతంలో మేము పొలిటికల్ కంటెంట్ చాలా మేము సెన్సార్ చేసేవాళ్ళం, ఇప్పుడు దాన్ని చేయట్లేదు, మేము పర్మిట్ చేస్తాము, ఇన్ఫాక్ట్ ఎంకరేజ్ చేస్తాము అని మాట్లాడుకోమని. కాబట్టి ఆ అంశంలో న్యూ ఎరా అంటున్నాడు. న్యూ ఎరా ఏమొచ్చింది అక్కడ? సడన్ గా ఈ రోజు మారిపోయినటువంటి ఏంటిది అక్కడ? న్యూ ఎరా అంటే ట్రంప్ ఎరా. ట్రంప్ వచ్చారు కాబట్టి మాకు భయం వేస్తుంది కాబట్టి మేము మారుస్తున్నాం అని ఒప్పుకుంటున్నాడు. తర్వాత ఐదవ అంశం ఏం చెప్పాడంటే వాళ్ళ కంపెనీలో ఒక డిపార్ట్మెంట్ ఉంది, ట్రస్ట్, సేఫ్టీ అండ్ కంటెంట్ మోడరేషన్. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కంటెంట్ మోడరేషన్ అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఫిల్టరేషన్ ఏం చేయాలి, దేన్ని సెన్సార్ చేయాలి, నిర్ణయాలు తీసుకునేటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో. అలాగే సేఫ్టీ, దీంట్లో కంటెంట్ లో మీరు చిన్నపిల్లల్ని వేధించడం లేదా ఎవరైనా బెదిరించడం, ఇటువంటివన్నీ కూడా నిర్ణయాలు, ఇది బెదిరింపు దిశగా ఉందా లేదా వాళ్ళ అభిప్రాయం మాత్రమేనా, ఇవన్నీ నిర్ణయించేది ఎవరు? ఆ నిర్ణయించడానికి కూడా ఒక టీం పెట్టుకున్నారు. ఇటువంటి టీమ్స్ ని కాలిఫోర్నియా నుంచి మేము టెక్సాస్ కి మారుస్తున్నాము అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంట్లో కూడా ఎందుకు మారుస్తున్నాము అని దానికి ఒక కారణం చెప్పాడు. కారణం ఏంటంటే లెస్ కన్సర్న్ అబౌట్ బయాసెస్. అంటే మా టీం కనుక ఏదైనా ఒక అంశంలో ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళ మీద చర్యలు లేకుండా, వాళ్ళ మీద లీగల్ ఇష్యూస్ ఏమి లేకుండా ఉండడానికి టెక్సాస్కి వెళ్తున్నాను అంటున్నాడు. అంటే చెప్పగానే ఏం ఒప్పుకుంటున్నాడంటే టెక్సాస్ అన్నది రెడ్ స్టేట్, రిపబ్లికన్ స్టేట్, అక్కడ వాక్ స్వాతంత్రం ఎక్కువగా ఉన్నది.
డెమోక్రటిక్ స్టేట్ అయినటువంటి కాలిఫోర్నియాలో వాక్ స్వాతంత్రం లేదు అని ఒప్పుకుంటున్నాడు. మా వాళ్ళు కనుక LGBTQ సంబంధించింది ఏదైనా కంటెంట్ వస్తే దాన్ని సెన్సార్ చేయకుండా వదిలేశారంటే కనుక బహుశా మా మీద వాళ్ళు కేసులు పెట్టచ్చు. ఎందుకంటే గెవిన్ న్యూసమ్ కాలిఫోర్నియా గవర్నర్ కంప్లీట్ వోక్ మనిషి, అతను కంప్లీట్ లెఫ్టిస్ట్ ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అతను ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం ప్రకారం ఏంటంటే చిన్నపిల్లలు స్కూల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ జెండర్, వాళ్ళ లింగ మార్పిడి కానీ లేదా మేము వాళ్ళకున్నట్టు ఏ దీంతో అయితే పుట్టారో జెండర్తో పుట్టారో అది కాకుండా మేము వేరే జెండర్ కనుక వాళ్ళు ఏమైనా పొరపాటున అంటే ఆ విషయాలు తల్లిదండ్రులకు చెప్పకూడదు అని చెప్పి నిర్ణయించారు. చిన్నపిల్లలు ఏముంది, పక్కన కూర్చొని ఒక అబ్బాయి అమ్మాయి కూర్చుంటారు, అమ్మాయి ఫ్రాక్ నచ్చి ఉండొచ్చు అబ్బాయికి, నేను కూడా ఫ్రాక్ వేసుకుంటే బాగుంటుంది అని అనుకోవచ్చు. కాబట్టి ఈ అబ్బాయి పుట్టుకతోటి మగవాడిగా పుట్టినా ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆడపిల్లగా ఉండాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఇది తల్లిదండ్రులకు చెప్తే కనుక దాన్ని నివారిస్తారు కాబట్టి ఆ చిన్న పిల్లవాడి యొక్క హక్కుకు భంగం కలిగిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పకూడదు అని చట్టం ఉంది అక్కడ కాలిఫోర్నియాలో. సో ఇటువంటి పనికిమాలినటువంటి వోక్ చట్టాలన్నీ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏమవుతుందంటే సపోజ్ వీళ్ళ సెన్సార్షిప్ లో దాన్ని కనుక వదిలేస్తే కనుక అది తల్లిదండ్రులు చూసి బహుశా యాక్షన్ తీసుకుంటే కనుక కాలిఫోర్నియా అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ మెటా ఫేస్బుక్ టీంని కూడా వాళ్ళు ప్రాసిక్యూట్ చేయొచ్చు. అందుకని అక్కడ మేము పారిపోతున్నామని చెప్పాడు లిటరల్ గా. అంటే దీని వెనకాల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది. అంటే లెఫ్టిస్ట్ భావజాలం ఎంత విషపూరితమైంది. వాక్ స్వాతంత్రం కావాలంటే నేను టెక్సాస్ కి వెళ్తున్నాను స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. తర్వాత ఆఖరి అంశం ఏం చెప్పాడంటే నేను ట్రంప్ తోటి కలిసి, ప్రెసిడెంట్ ట్రంప్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా చట్టాలు పెడుతున్నారు, చాలా మా మీద సెన్సర్షిప్స్ ఇంపోజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జనరల్ గా పొలిటికల్ గా ఉంటాయి. ఎవరో వాళ్ళకి నచ్చని వాళ్ళని, వాళ్ళ ఆపోనెంట్స్ ని, వీళ్ళని ఏదో కంటెంట్ ని వాళ్ళు సెన్సర్ చేయమని మా ఏదో ఒత్తిడి తీసుకొస్తున్నారు, కోర్టు కేసులు తీసుకొస్తున్నారు. లాటిన్ అమెరికాలో అయితే సీక్రెట్ కోర్ట్స్ ఉన్నాయి, ఎవరికి చెప్పకుండా పేజెస్ అన్ని క్లోజ్ చేయమంటారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి సెన్సర్షిప్ లాస్ ఏదో చాలా మెచ్యూర్డ్, చాలా అద్భుతమైనటువంటి మా దగ్గర చట్టాలు ఉన్నాయి. కాబట్టి దీని ఆధారంగా ప్రపంచం అంతా కూడాను ఇటువంటి దిశగానే వాళ్ళ సెన్సర్షిప్ ఉండాలి. మాకు వ్యతిరేకంగా చేసేటువంటి ఈ ప్రభుత్వాలను ఎలా ట్యాకిల్ చేయాలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క సహాయంతో మేము ప్రపంచం అంతా కూడాను ఇటువంటి మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని మేము ట్యాకిల్ చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పాడు. ఈ 6 అంశాలు చెప్పారు. దీని నెట్ కంప్లీట్ కంక్లూషన్ ఏం చెప్పొచ్చు అంటే ఇందాక నేను ఫస్ట్ లో చెప్పినట్టు సాష్టాంగ ప్రణామం చేసి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్ ముందర. కాబట్టి కంప్లీట్ గా తన భావజాలాన్ని తను ఇంతవరకు ఫేస్బుక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు తను ఎటువంటి భావాలతోటి, ఎటువంటి సిస్టమ్ తోటి అతని ప్లాట్ఫామ్స్ అని నడిచినాయో అన్నిటినీ 180 degrees తిరగరాసి కంప్లీట్ గా ఇటు సైడ్ వెళ్ళిపోయాడు. అంటే బిజినెస్ మ్యాన్ గా ప్రవర్తిస్తున్నాడు. మొట్టమొదటిది ఇది జరిగింది. సరే, ఎక్స్ అయితే ఎలాన్ మస్క్ కొనేసుకున్నాడు కాబట్టి దాంట్లో మార్పులు చూసాం మనం. ఫేస్బుక్ కంప్లీట్ గా మారిపోయాడు. ఇప్పుడు కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎలా చెప్తే అలా వినడానికి సిద్ధపడుతున్నాడు. అంటే తన సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయింది లిటరల్ గా. మనకు పాకిస్తాన్ చాలా ఫేమస్. పాకిస్తానీ పొలిటీషియన్స్ కానీ లేదా జర్నలిస్ట్ కానీ వాళ్ళ ఐఎస్ఐ తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా తీసుకెళ్లిపోతారు. వాళ్ళని ఏం చేస్తారో తెలియదు, అక్కడ కొడతారో టార్చర్ చేస్తారో ఏమో తెలియదు. కొన్ని రోజుల తర్వాత వదిలిపెడతారు. వదిలిపెట్టాగానే ప్రభుత్వం చాలా గొప్పది, ఆర్మీ చాలా గొప్పది అని మొదలు పెడతారు వాళ్ళు. అందుకని వాళ్ళని అందరినీ కూడా సాఫ్ట్వేర్ అప్డేషన్ అని వాళ్ళు ఊరికే సరదాగా అంటారు. అలాగే మార్క్ జక్కర్బర్గ్ కూడా సాఫ్ట్వేర్ అప్డేషన్ అయిపోయింది అని అర్థం చేసుకోవాలి. కానీ గూగుల్ ఇప్పటి వరకు కూడా మేము మా పాత పాలసీని మార్చట్లేదు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. గూగుల్ ఒక్కటే ఇప్పుడు దీనికి భిన్నంగా ఉన్నది. మిగతా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మేజర్ గా ఫేస్బుక్, మెటా కావచ్చు లేదా మనకు ఎక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మారిపోయినాయి కంప్లీట్ గా. ఇప్పుడు అది ఓపెన్ ప్లాట్ఫామ్స్ అయిపోయినాయి కాబట్టి ఎవరైనా వెళ్ళి ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఒక వార్నింగ్ ఏమి ఇచ్చారంటే కొంత సమయం పడుతుంది. ఇది ఇప్పుడు కూడా కంటెంట్ 100% మేము గ్యారంటీ ఇవ్వలేము. వచ్చే కంటెంట్ లో మెజారిటీ ఏదైతే తప్పు కంటెంట్ ఉందో దాన్ని మేము ఆపగలం. కానీ కొంత వస్తుంది, కొంత ఇబ్బందులు అన్నీ ఉంటాయి. క్రమేపీ దీన్ని అప్డేట్ చేసుకుంటాం. చాలా కాంప్లెక్స్ సిస్టమ్స్ ఇవన్నీ, అల్గోరిథమ్స్ ఇవన్నీ కూడాను. కాబట్టి కొంత సమయం పడుతుంది. 1-2 నెలల్లో మేము ఇవన్నీ కూడా సెట్ చేస్తామని చెప్పాడు. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ ట్రంప్ చేతిలో ఉన్నట్టే ఎలన్ మస్క్ ఎలాగో హీఈస్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, అతని కోసం ప్రత్యేకించి ఒక పోస్ట్నే క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఎలన్ మస్క్ ఒక ట్వీట్లు చేయడం ద్వారా దానికి ఉన్న ఫాలోయింగ్ ప్రపంచవ్యాప్తంగా మనకు తెలిసినటువంటిదే.
ప్రపంచ రాజకీయాలను తను ప్రభావితం చేస్తున్నాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తం అతను డిక్టేట్ చేస్తున్నాడు ఒక విధంగా అని అంటున్నారు. దాని వెనక ఎలాగో ట్రంప్ మద్దతు ఉంది. జర్మనీ గురించి మాట్లాడుతున్నారు, యూకే గురించి మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వం దిగిపోవాలి, ఆ ప్రభుత్వం దిగిపోవాలని ఇలాన్నీ మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? రేపొద్దున భారత్ మీద కూడా అతని కన్ను ఏమైనా పడుతుందా అనేటువంటి సందేహం, భయం ఎక్కడో ఒక చోట దాగి ఉంది. ఆ అవకాశం ఏమైనా ఉందా? ఇది ఎక్కడికి దారి తీస్తుందని దాన్ని ఏమనో అలా చెయ్యడం అని ఎవరు చెప్పలేరు. వాళ్ళ ఇష్టం, అది వాక్ స్వాతంత్రం ఉంది. అతను ఒక వ్యక్తి మాత్రమే, అంటే ఒక ఇండిపెండెంట్ సివిలియన్. అతను ఇంకా ప్రభుత్వంలో ప్రభుత్వంలో అతను మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయలేదు అతను ఇంకా. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అంతే, ప్రభుత్వంగా మాట్లాడట్లేదు. 20 తర్వాత మారిపోడు కదా, 20 తర్వాత మళ్ళీ అవే మాటలు మాట్లాడతాడు కదా. ఇప్పుడు సడన్ గా అతను వైఖరి తెలియదు మనకి, 20 తర్వాత ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ మనకి ఏమవుతుంది, బహుశా డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా, డొనాల్డ్ ట్రంప్ కి ఇబ్బందికరమైనటువంటి స్టేట్మెంట్ ఏమైనా ఇస్తే డొనాల్డ్ ట్రంప్ దాని రియాక్షన్ చాలా టఫ్ గా ఉండవచ్చు. కాబట్టి ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ మీద సీరియస్ గా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి ఇన్వెస్ట్ చేశాడు ఎలాన్ మస్క్. కాబట్టి అటువంటి తప్పిదం చేస్తాడని నేను అనుకోను. డొనాల్డ్ ట్రంప్ తో చర్చించిన తర్వాతే కొంత అతని స్టేట్మెంట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను నేను. కానీ డొనాల్డ్ ట్రంపే ఒక మ్యావరిక్, ఆయనే చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. పనామాని వెనక్కి తీసేసుకుంటాను, పనామా కెనాల్, గ్రీన్లాండ్ కొనేసుకుంటాను, కెనడా విలీనం అయిపోవాలి, ఇటువంటి చాలా స్టేట్మెంట్ ఆయనే ఇస్తున్నప్పుడు ఎలాన్ మస్క్ ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం ఉండదు మనం. కానీ ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినంత మాత్రాన నిజంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేదా, ఇవన్నీ డిబేటబుల్ ప్రశ్నలు. ఇంతవరకు జాక్ డార్సీ ట్విట్టర్ అధినేతగా ఉన్నప్పుడు, తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ కాక ముందర మార్క్ జక్కర్బర్గ్, వీళ్ళు కంప్లీట్ గా లెఫ్టిస్ట్ ఒత్తాసు పలికారు. మామూలుగా జాతీయవాద ప్రభుత్వాలు అన్నిట్లో వీళ్ళు జోక్యం చేసుకున్నారు, ఎన్నో సెన్సార్షిప్ చేశారు, వీళ్ళు ఇష్టానుసారం దాన్ని నడిపించుకున్నారు. కంప్లీట్ డిక్టేటర్షిప్ వీళ్ళ దగ్గర ఉండింది. మనం చూసామంటే కరోనా, చైనా ఆరిజిన్ కరోనా అని మీరు ఏమైనా పోస్ట్ పెడితే మిమ్మల్ని సస్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అది కరోనా అన్నది వుహాన్ ల్యాబ్ లోనే పుట్టింది అది అని. ఇప్పుడు దాన్ని చాలా రీసెర్చ్ చేసి చాలా మంది చెప్తున్నారు. అలాగే అప్పుడు హంటర్ బైడెన్, జో బైడెన్ కుమారుడు, అతని శృంగార కలాపాలు, తర్వాత అతనికి ఉన్నటువంటి యుక్రెయిన్ తర్వాత చైనాతో ఉన్నటువంటి సంబంధాలు, దాంట్లో ఎలా జో బైడెన్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇవన్నీ కూడా గతసారి ఎన్నికలప్పుడు బయటకు వచ్చాయి. కానీ వాటిని నొక్కేశారు వీళ్ళు అదే పనిగా. అది కనుక విస్తృతంగా వీళ్ళ ప్లాట్ఫామ్స్ లో బయటకు వచ్చి ఉంటే బహుశా జో బైడెన్ కూడా గెలిచిండేవాడు కదా లాస్ట్ టైం, మళ్ళీ డొనాల్డ్ ట్రంపే గెలిచిండేవాడు. కానీ ఇటువంటి వాళ్ళు ఒక సైడ్ ఒక్క పక్షపాతం చూపించే వాళ్ళు ఒక సైడ్ చేసినటువంటివన్నీ వల్ల ఈ రోజు మనకి ఈ పరిస్థితులు వస్తున్నాయి. మరి వాళ్ళు ఇటువంటివి రైట్ వింగర్స్, రిపబ్లికన్స్, జాతీయవాదులకు వ్యతిరేకంగా చేసినప్పుడు దాన్ని సంతోషించి ఆనందించి దాన్ని ఏదో చాలా గొప్పగా మేము ఏదో సాధించాం అనుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజు అదే సిస్టమ్ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వీళ్ళు ఎందుకు కలవరపడుతున్నారు? అంటే ఇది హిపోక్రసీ కాదా? అంటే గతంలో జార్జ్ సోరోస్, బిల్ గేట్స్, జాక్ డార్సీ వీళ్ళు వాళ్ళు ఏం మాట్లాడినా కానీ మిమ్మల్ని సమర్థిస్తూ మీ శత్రువులకు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి అది మీకు పర్వాలేదు. ఇప్పుడు రైట్ వింగ్ జార్జ్ సోరోస్ వచ్చాడు, ఎలాన్ మస్క్, అతను మాట్లాడేసరికి తట్టుకోలేకుండా ఉన్నారు. సో ఇది మనకు వాళ్ళ హిపోక్రసీ. మీరు రెండు సమదృష్టితో చూడండి. అప్పుడు వాళ్ళు జాతీయవాద ప్రభుత్వాల్లో ఎంత ఇంటర్ఫియర్ అయ్యారు వాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ ని ఎన్నుకోకుండా ఆపేశారు కదా లాస్ట్ టైం. అలాగే భారతదేశంలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారు. మన ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం ఎంత ఉందో మనం చూసాం కదా, ఎంత ఫేక్ నెరేటివ్ వాళ్ళు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కనుక అదేదో భూ చట్టాల గురించి అతను ఏదో ఆర్డినెన్స్ తీసుకొస్తే మీ భూములన్నీ జగన్ తీసేసుకుంటాడు అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ చేశారు. నిజంగా తీసుకుంటారో లేదో అది కాదు, కానీ వీళ్ళు పెద్ద క్యాంపెయిన్ చేశారు. అలాగే అంబేద్కర్ చట్టాన్ని వీళ్ళు తీసేస్తారు, వీళ్ళు కనుక 370 సీట్లు వచ్చినాయంటే కనుక కంప్లీట్ గా వీళ్ళు అంబేద్కర్ చట్టాన్ని తిరగరాస్తారు, వీళ్ళు మీ హక్కులన్నీ తీసేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు. ఇటువంటివన్నీ ఫేక్ నెరేటివ్ ఉన్నా కానీ వీళ్ళందరూ హాయిగా చూస్తున్నారు కదా. అప్పుడు మరి ఇప్పుడు అదే రైట్ వింగర్స్ చేతిలో సత్తా వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఎందుకు తట్టుకోలేకుండా ఉన్నారు? అప్పుడు జాతీయవాదులు రైట్ వింగర్స్ మిమ్మల్ని డీల్ చేశారు కదా. ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నా కానీ కూడా డొనాల్డ్ ట్రంప్ గెలిచాడు కదా, ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నా కానీ మోదీ గెలిచారు కదా. సో కాబట్టి అంతే, మా పక్షాన ఉన్నవాడు కరెక్ట్, మాకు వ్యతిరేకంగా ఉన్నవాడు తప్పు. ఇటువంటి భావజాలం అబ్సల్యూట్ హిపోక్రసీ యూరోప్ లో, అంతకుమించి ఏమీ లేదు. అది డెఫినెట్ గా మనకు ఇది అతని వాక్ స్వాతంత్రము,
ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రైవేట్ సిటిజన్ కాబట్టి తన అభిప్రాయం చెప్తున్నాడు. ఆ అభిప్రాయం చెబుతూ సపోజ్ లెఫ్ట్ వింగ్ హ్యాండిల్స్ ని సస్పెండ్ చేస్తూ పోతున్నాడంటే ప్రశ్నించవచ్చు. అదేమన్నా సస్పెండ్ చేశాడా? ఏం చేయలేదు కదా. సో రైట్ వింగర్స్ కావచ్చు, లెఫ్ట్ వింగర్స్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ స్టాండర్డ్స్ కి వ్యతిరేకంగా ఉంటే కనుక సెన్సర్షిప్ ఇప్పుడు కూడా అవుతోంది. గతంలో అలా కాదు, ఓన్లీ లెఫ్టిస్ట్ హ్యాండిల్స్ సరిగా ఉండేవి. వాళ్ళకి ఎంత ఫేక్ నెరేటివ్ ఇచ్చినా రైట్ వింగ్ నెరేటివ్స్ అన్ని చిన్న తప్పు చేసినా వాళ్ళు సస్పెండ్ చేసేవారు. అటువంటి పరిస్థితి లేదు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంది కదా, దాన్ని చూసే ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో మొత్తం బిజినెస్ అంతా కూడాను ట్విట్టర్ సైడ్ కి అంటే ఎక్స్ సైడ్ కి వెళ్ళిపోతుంది, ఫేస్బుక్ కి క్రెడిబిలిటీ పడిపోతుంది అని తెలిసే మార్క్ జకర్బర్గ్ కంప్లీట్ గా ఈ సైడ్ వచ్చేసాడు. అంటే భావజాలంతో రాలేదు, బిజినెస్ ఇంట్రెస్ట్ కోసం ఇప్పుడు తిరిగాడు, 180 డిగ్రీస్ తీసుకున్నాడు. ఒక విధంగా ట్రంప్కి భయపడి దాసోహం అన్నాడు. సో మీరు అన్నట్టు సాష్టాంగ నమస్కారం చేశాడు. చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి గిరిధర్ గారు. చూద్దాం మరి 20వ తారీఖు తర్వాత మస్క్ ఈ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అధినేతగా అలాగే ప్రభుత్వంలో భాగస్వామిగా కీలకమైనటువంటి పాత్ర, ఈ రెండింటికి మధ్య బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తాడు, అలాగే మిగతా దేశాలు కూడా ట్రంప్ నిర్ణయాల కోసం వెయిట్ చేస్తున్న చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. 20వ తారీఖు తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇవన్నీ కూడా మనం వెయిట్ చేయాల్సిందే. మేబీ ఇమీడియట్గా ఉంటాయా లేదంటే కొంత టైం తీసుకుంటారా, అలాగే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గవర్నమెంట్లో ఏవైనా కీలక పాత్ర పోషిస్తాయా, ఇవన్నీ కూడా మనం చాలా క్వశ్చన్ మార్క్సే ప్రస్తుతానికి. మనం 20వ తారీఖు తర్వాత మేబీ ఒక నెల రోజుల్లోనో 2 నెలల్లోనో ఇవన్నీ కూడా మనం పరిణామాలను గమనించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు, మీ యొక్క డీటెయిల్ అనాలిసిస్ అందించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇప్పటివరకు NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.